యాక్చువల్‌గా ఇన్ని రోజులు నేనేమనుకున్నానంటే, నువ్వు బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా పనిలో నువ్వు ఎక్కువ మనీ సంపాదించాలన్నా, లేకపోతే ఏదైనా నీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో, అందులో బాగా సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే అందులో ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండాలి. బాగా నేర్చుకోవాలి. చాలా బెస్ట్ అయ్యి ఉండాలి అని అనుకున్నా గానీ, యాక్చువల్ అది గాదు. ఇది నేను బిగ్గెస్ట్ లెసన్ రీసెంట్‌గా నేర్చుకున్నా. రీసెంట్‌గా నేను క్లయింట్ మేనేజ్‌మెంట్ గురించి నేర్చుకుంటున్నప్పుడు నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఒక జాబ్ చేస్తూ ఉంటే, లేదా నువ్వు ఒక బిజినెస్ చేస్తూ ఉంటే, లేదా నువ్వు ఏదైనా కాలేజీలో ఉన్నా గానీ, లేదా నువ్వు మీ ఇంట్లో సాధారణ నీ లైఫ్ మొత్తంలో రిలయబిలిటీ అని ఒకటి ఉంటుంది. అది ఒక ఫండమెంటల్ లైఫ్ థింగ్. ఫండమెంటల్ లైఫ్ స్కిల్ ఏదైతే నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే రిలయబిలిటీ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ రిలయబిలిటీ అంటే నువ్వు ఒక మాట ఇచ్చినావు ఒకరికి, ఆ మాట మీద నిలబడ్డావు. లేదా నువ్వు వీక్లీ నువ్వు ఒక అప్డేట్ పంపిస్తానో ఆ ఆన్ టైం నీ వర్క్ ఉంది. నీ అకౌంటబిలిటీ, నీ డిసిప్లిన్, లేకపోతే సీ ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్లయింట్ వచ్చిండు, ఆ క్లయింట్‌కి నువ్వు అడ్వర్టైజింగ్ నడపాలి. ఆ అడ్వర్టైజింగ్ నడిపే ప్రాసెస్‌లో నువ్వు ఎంత బెస్ట్ అయినా, ఎంత తోపైనా, యాక్చువల్‌గా నువ్వు క్లయింట్‌కి నువ్వు ఈ టైం లైన్ అంటే నువ్వు ఒక ప్లాన్ ఇస్తావు. లైక్ వీక్లీ నీకు అప్డేట్స్ పంపుతా. దాని తర్వాత నేను ఈరోజు క్యాంపెయిన్ లాంచ్ చేస్తా అండ్ నీకు ఈ రిజల్ట్స్ వస్తాయి. ఇది కథ అని నువ్వు చెప్తావు. అండ్ నువ్వు ఏదైతే ప్లాన్ ఇచ్చినావో దానికి స్టిక్ అయి ఉండాలి. నువ్వు ఏదైతే చెప్పినావో అది తప్పకుండా చేయాలి. నువ్వు ఒక మనిషి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడాలి. ఇది అతిపెద్ద స్కిల్. ఎందుకంటే ఈ ప్రజలకి ప్రిడిక్టబిలిటీ అంటే చాలా ఇష్టం. అంటే అంచనా వేయాలి వాళ్ళు. అదంతా వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి అని అనుకుంటారు. నువ్వు ఫ్యూచర్‌లో ఒక జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు బాస్‌కి చెప్తావు ఆన్ టైమ్ ఈ వర్క్ ఇట్లా నేను చేస్తా అని. ఎప్పుడైతే నువ్వు అది మంచిగా చేస్తున్నావా లేదా, క్వాలిటీగా చేస్తున్నావా లేదా అనేది సెకండరీ. బట్ నువ్వు డిసిప్లిన్‌గా ఏదైతే నీ ప్లాన్ నువ్వు వాళ్ళకి ఇచ్చినావో, ఏదైతే మాట ఇచ్చినావో దానికి స్టిక్ అయి ఉండడం వల్ల వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ అవుతావు తెలుసా? ఇది చాలామంది రియలైజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు మనం అవ్వాలి, ది బెస్ట్‌గా వర్క్ చేయాలి, క్వాలిటీ వర్క్ చేయాలి, అప్పుడే నీకు గ్రోత్ ఉంటుంది అనుకుంటారు. బట్ కాదు. ఈ ప్రపంచంలో క్వాలిటీగా అంటే చాలామంది వర్క్ చేస్తారు, కానీ క్వాలిటీగా లేకపోతే చాలా బెస్ట్‌గా వర్క్ చేయని వాళ్ళకి కూడా చాలా ప్రోగ్రెస్ జరుగుతుంది వాళ్ళ లైఫ్‌లో. ఎందుకంటే వాళ్ళు డిసిప్లిన్‌గా ఆన్ టైం అకౌంటబిలిటీతోనే ఉంటారు. అంటే మొత్తంగా రిలయబిలిటీ. క్లయింట్ మేనేజ్మెంట్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇది బిగ్గెస్ట్ లెసన్ నేను నేర్చుకున్నా. ఎందుకంటే నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. బట్ నీకు చాలా తక్కువ విషయాలు ఇట్లా రికార్డ్ చేసి చెప్తూ ఉంటా. ఎందుకంటే అది ఏదో జస్ట్ వీడియో చేయాలని కాదు, నీకు నిజంగా యూజ్ అవుతుందని. ఈ జనరేషన్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. నువ్వు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా నువ్వు అందులో బెస్ట్ అవ్వడానికి నువ్వు చాలా టైం స్పెండ్ చేయాలి. చాలామంది చాలా టైం స్పెండ్ చేస్తారు, ఆ కోర్స్ కొనుక్కుంటారు, ఈ బుక్ చదువుతారు, అది చాలా జరుగుతుంది. కానీ అంటిల్ అన్లెస్ నీకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు, చిన్న కానీ పెద్దన కానీ, నువ్వు ఒకటి చెప్పినావంటే ఆన్ టైం అది చెయ్యాలి. లేదా నువ్వు జాబ్లో ఉన్నావు, నీ టైం టేబుల్ ఉంది, నువ్వు చెప్పినావంటే ఆన్ టైం చేయాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. చిన్నప్పుడు మనం టీచర్ రేపటికల్లా హోంవర్క్ చేయమంటే తప్పకుండా చేస్తాం, ఎందుకంటే టీచర్ కొడుతుందని. బట్ మనము ఎప్పుడైతే ఒక ప్లాన్ చేసుకుంటామో దానికి స్టిక్ అయి ఉండం. అంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఒక ప్లాన్ చేసినావు అండ్ దానికి స్టిక్ అయి ఉన్నావు అన్నప్పుడు నీ బాడీలో ఆటోమేటిక్గా ఒక డిసిప్లిన్, నీ బిహేవియర్లో ఒక డిసిప్లిన్ పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే అది పెరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు న్యాచురల్గానే అది ఒక హ్యాబిట్ అయింది. ఏం హ్యాబిట్ అది? నువ్వు ఒకరికి మాటిస్తావు, దానికి స్టిక్ అయి ఉంటావు. నువ్వు ఒకటి చెప్తే అది చేస్తావు, నువ్వు ఒకటి అనుకుంటే అది చేస్తావు. ఎప్పుడైతే ఇది ఇలా ఉంటుందో, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, ఒక జాబ్ చేసినా, నీ చుట్టుపక్కల ఏవైతే ప్రజలు ఉంటారో, నీ బాస్, నీ ఎంప్లాయీస్, నీ హయ్యర్ అథారిటీస్ ఎవరైనా కానీ వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక రిలయబుల్ పర్సన్. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ దృష్టిలో ఒక రిలయబుల్ పర్సన్ అవుతావో వాళ్ళు నిన్ను ప్రిడిక్ట్ చేయగలుగుతారు. ఓకే, ఈ పర్సన్ ఇలా చేస్తాడు, ఈ పర్సన్కి పని అప్పచెప్తే ఇలా ఉంటుంది. ఎప్పుడైతే అది వస్తుందో వాళ్ళు ఏం ఫీల్ అవుతుంది అంటే, మనమంతా వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు ఒక క్లయింట్ని పట్టుకున్న ఏదైనా కానీ ఎప్పుడైతే వాళ్ళు అలా ఫీల్ అవుతారో వాళ్ళు నీకు ప్రమోషన్స్ ఇస్తారు, వాళ్ళు నీకు నీ సాలరీని పెంచుతారు. లేదా నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే నీతో ఎక్కువ రోజులు వర్క్ చేయాలనుకుంటారు. నువ్వు నీ ఛార్జెస్ పెంచిన వాళ్ళకి ఓకే. ఎందుకంటే ఈ ప్రపంచానికి కావాల్సింది బెస్ట్ వర్క్ కాదు, ఈ ప్రపంచానికి కావాల్సింది వాళ్ళ కంట్రోల్లో ఉండే వర్క్. వాళ్ళకి ఒక ప్రిడిక్టబిలిటీ కావాలి, నువ్వు ఆన్ టైం ఉండాలి, నువ్వు వాళ్ళకి రెస్పాన్సివ్గా ఉండాలి, ఆన్ టైం ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. నీ వర్క్ నువ్వు ఎట్లానే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. క్వాలిటీ వర్క్ అది పెద్ద మ్యాటర్ కాదు. ఈ జనరేషన్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఈ జనరేషన్ ముఖ్యంగా చాలా తక్కువ అవుతుంది ఏంటంటే జనరేషన్లో ఒక స్కిల్, అదే రిలయబిలిటీని పెంచుకోవడం.
అంటే ప్రజలు వాళ్ళ మీద, అంటే ఎవరైతే క్లయింట్స్, ఎవరైతే ఎంప్లాయీస్, లేకపోతే ఎవరైతే బాస్ ఉన్నారో వాళ్ళ నీ మీద నిన్ను నమ్మాలి, నీ మీద రిలై అవ్వాలి. సో వాళ్ళు నిన్ను నమ్మాలంటే నువ్వు నీ యొక్క అకౌంటబిలిటీ, డిసిప్లిన్ని అది పెంచుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఎవరికైనా మాట ఇచ్చినావు అనుకో, ఆ మాట మీద నిలబడాలి. నువ్వు ఎవరికైనా ఏదైనా ప్లాన్ చేసుకున్నావు అనుకో, ఆ ప్లాన్కి స్టిక్ అయి ఉండాలి. నువ్వు ఒకటి అనుకున్నావు అనుకో, అది చెయ్యాలి. అదే రిలయబిలిటీ. ఒక క్లయింట్ నీతో వర్క్ చేయాలంటే 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి క్రెడిబిలిటీ, ఇంకోటి రిలయబిలిటీ, థర్డ్ వింగ్ ట్రస్ట్, అంటే నమ్మకం. క్రెడిబిలిటీ అనేది నీ యొక్క ఎక్స్పర్టీస్ నుంచి వస్తుంది. ఏదైతే నువ్వు చూపిస్తావు, నీ డిగ్రీ చేసిన, ఇది నేర్చుకున్నా, ఇక్కడ కోర్స్ చేసినావు, వాళ్ళని క్రెడిబిలిటీ వచ్చేసి. క్రెడిబిలిటీ అంటే ఏంటంటే నువ్వు ఒక అథారిటీ. సెకండ్ రిలయబిలిటీ అంటే ఇప్పుడు నేను చెప్పిన రిలయబిలిటీ అంటే నమ్మకం. నువ్వు నీకు ఎంత నాలెడ్జ్ ఉండి ఏం లాభం, నేను చెప్పిన వర్క్ ఆన్ టైం చేయకపోతే వేస్ట్ ఆఫ్ కదా. నేను నీ క్లయింట్ అయితే సపోజ్ నేను ఒక వర్క్ ఇచ్చిన అనుకో, నీకు ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు ఆన్ టైం చేయకపోతే నేను నమ్మని నేను దగ్గర నుంచి వెళ్ళిపోతాను. నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా. అది రిలయబిలిటీ. థర్డ్ ట్రస్ట్. ఎప్పుడైతే ఈ 2 కరెక్ట్ ఉంటాయో ట్రస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నమ్మకంతో బిజినెసెస్ నడుస్తాయి. నమ్మకంతో పీపుల్ ఒకరితో ఒకరు వర్క్ చేస్తారు. సో దిస్ ఇస్ ద లెసన్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. Bye.